ఎన్నికలకు ముందు ఈ ముఖ్యమంత్రి అమరావతి ఇక్కడే ఉంటుంది, మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి వ్యక్తి ఈరోజు మీకు రాజధాని అమరావతి కాదు విశాఖపట్నం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ రకంగా నమ్మాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరో 30 రోజుల్లో పోలింగ్ జరగనుంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మల్లపనేని బాలశౌరి ప్రచారంలో ముందంజలో ఉంటే తన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మాత్రం ప్రచారంలో వెనుకబడ్డారు. బాలశౌరి అన్న ల్యాండ్ అయ్యారు అంటే అపోజిషన్కు బ్యాండ్ అవ్వాల్సింది అన్న విధంగా బాలశౌరి ప్రచారం సాగుతుంది. తన ప్రచారం సూటిగా సుత్తి లేకుండా సాగుతుంది. వైసీపీ హయాంలో రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని, 3 ప్రాంతాల్లో రాజధాని కోసం ఒక ఇటుక వేయలేదని వైసీపీ పాలనను ఎండగట్టారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే, విశాఖపట్నంలో ఆయన కట్టింది ఏందయ్యా అంటే ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు. అది 500 కోట్ల రూపాయలతోటి సముద్రపు ఒడ్డున ఒక ఇల్లు కట్టుకున్నాడు తప్పితే అక్కడ కూడా ఎటువంటి రాజధాని నిర్మించలేదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. తాను నియోజకవర్గానికి ఏం చేశానో చెప్పుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు బాలశౌరి. అయితే పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థికి కౌంటర్లు ఇస్తున్న తీరు ప్రజలను సైతం ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలవబోయే మొట్టమొదటి ఎంపీ సీటు మచిలీపట్నమేనని కూటమి కూడా బలంగా విశ్వసిస్తుంది. అందుకు కారణం తనని ఎంపీగా ఎందుకు మళ్లీ గెలిపించాలో ప్రజలకు వివరిస్తున్న తీరు బాగుందంటున్నారు నియోజకవర్గ ప్రజలు.